కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి, అలాగే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే పద్ధతిని ఉపసంహరించుకోవాలని, అలాగే రైతులకి నష్టం కలిగించే విత్తన బిల్లుని వెనక్కి తీసుకోవాలని, అలాగే దేశ ప్రజలపై భారం పడే విద్యుత్ సంస్కరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని చెప్పి దేశవ్యాప్తంగా సిఐటి ఇతర అనేక కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలన్నీ ఈ నెల 12వ తేదీ దేశవ్యాప్త సమ్మె పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపుని జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు మేము బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను హరిస్తూ కార్పొరేట్ల ప్రయోజనాల కోసం లేదా కంపెనీల ప్రయోజనాల కోసం కార్మిక చట్టాలను మార్చింది. ఈ చట్టాలను మార్చడం ద్వారా కార్మికులు ఇప్పటికే ఉన్నటువంటి హక్కులు కోల్పోతారు, సమ్మె చేసే హక్కు కోల్పోతారు, వేతనాలు అడిగే హక్కు కోల్పోతారు, అలాగే సంఘం పెట్టుకునే హక్కు లేకుండా ఈ రకంగా కార్మికులకు ఉన్నటువంటి హక్కులన్నీ కూడా హరించి వేస్తూ కేవలం కార్పొరేట్ ప్రయోజనాల కోసమో లేదా కంపెనీల ప్రయోజనాల కోసమే 4 లేబర్ కోడ్లని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. వీటిని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే గ్రామీణ ఉపాధి హామీ ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పద్ధతిలో ఈరోజు ప్రభుత్వం చట్టాన్ని మార్చింది. మహాత్మా గాంధీ పేరు తీసేసి బీజేపీ రామ్జీ పేరుతో ఈ పథకాన్ని పేరుగా మార్చారు. అంటే ఒకవైపు గ్రామీణ ఉపాధి కూలీలు పొట్టగొట్టేదానికి కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది, అరగా పూనుకుందని చెప్పి అర్థమవుతోంది. అందుకని పాత పద్ధతిలోనే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి. అలాగే స్కీమ్ వర్కర్లు అనేక ప్రభుత్వ పథకాల్లో ఈరోజు లక్షలాది మంది స్కీమ్ వర్కర్లు పనిచేస్తున్నారు. పైగా మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. ఒక అంగన్వాడీ రంగంలో తీసుకుంటే ఈ దేశంలో 26 లక్షల మంది అంగన్వాడీ కార్యకర్తలు ఈరోజు ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వం చెప్పే కార్యక్రమాలు, అలాగే పిల్లలకి, బాలింతలకి, గర్భవతులకి పౌష్టికాహారాన్ని, అలాగే చదువు పట్ల ఆసక్తిని కలిగించేటువంటి పద్ధతులు ఈరోజు అంగన్వాడీ రంగంలో 26 లక్షల మంది మహిళలు పనిచేస్తూ ఉంటే వాళ్ళకు వేతనాల సమస్య ఇంతవరకు పరిష్కారం కాల. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం గతంలో మేము పోరాడినప్పుడు మా 10th వచ్చి అంగన్వాడీల దగ్గరకు వచ్చి ఈ తెలుగుదేశం కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామన్నారు. ఇప్పటికి దాదాపు 20 నెలలు అవుతా ఉంది. ఇంతవరకు వేతనం మాట ఎక్కడైతే తెలుగుదేశం కుటుంబ ప్రభుత్వం మాట్లాడటంలే. అదే కేవలం రాజకీయ లబ్ధి కోసమే, రాజకీయ ప్రచారం కోసమే ఆ రోజు మా పోరాటంలో పాల్గొన్నారని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అందుకనే ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఆలోచించాలి. స్కీమ్ వర్కర్లకి వేతనాలు పెంచాలి, అలాగే కార్మిక చట్టాలు నష్టం కలిగించే లేబర్ కోడ్లను పూర్తిగా రద్దు చేయాలి. బీజేపీ రామ్జీ పథకాన్ని పాత పథకంగా కొనసాగించాలి. అలాగే కరెంటు ఛార్జీలు పెంచాలని చెప్పి ప్రభుత్వం ఈ సంస్కరణ బిల్లు తీసుకొచ్చింది. దీన్ని కూడా వెనక్కి తీసుకోవాలి. ఇప్పటికే కరెంటు ఛార్జీలు పెరిగిపోయాయి. సర్ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీల పేరుతో వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలపైన భారాలు వేసి బిల్లులు కట్టించుకుంటా ఉన్నారు. ఆ రకంగా పేదల డబ్బుని ప్రతి సంవత్సరం 15-16 వేల కోట్ల డబ్బుల్ని కరెంటు బిల్లులు, అదనపు ఛార్జీల పేరుతో వసూలు చేస్తూ ఉన్నారు. అదేగానే ఈ చట్టం అమలైతే ఈ భారాలు మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకనే విద్యుత్ సంస్కరణ బిల్లుని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. రైతులకి, వ్యవసాయానికి అందించే సబ్సిడీ విద్యుత్ని అలాగే కొనసాగించాలి. ఇప్పటికే ఈ రంగంలో, ఈ రాష్ట్రంలో లేదా మన దేశంలో వ్యవసాయం బతుకుతోందంటే అది విద్యుత్ సబ్సిడీ రావడం వల్లే ఈరోజు రైతులు పంటలు పెట్టుకోగలుగుతూ ఉన్నారు. ఇప్పటికే పంటలకు గిట్టుబాటు ధర లేదు, వ్యవసాయ పెట్టుబడులు పెరిగిపోయినాయి. ఆ రకంగా కరెంటు కూడా మీరు ఎత్తివేసి ఈ పథకం అమలులోకి తీసుకొచ్చి విద్యుత్ సంస్కరణ చట్టాన్ని, కరెంటు ఛార్జీలు పెంచడం లేకపోతే సబ్సిడీని ఎత్తివేస్తే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో వ్యవసాయం కనుమరుగవుతుంది. అందుకనే ప్రజలకి, రైతులకి, కార్మికులకి నష్టం కలిగించే ఈ విధానాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తీసుకోవాలి. ఆ రకంగా జరిగే సమ్మెలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం.